అనుకున్న ఆదివారం ఫాదర్స్ డే అని ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. తండ్రి. కొత్త నిబంధనలో మీరు చూడండి, ఎక్కడ దేవుడి పేరు ప్రస్తావన చేయబడలేదు. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తండ్రి అనే రాశాడండి. అర్థమవుతుందా మీకు? పాత నిబంధనల గ్రంథం అయితే కాస్త కూస్తో హిబ్రూ నేమ్ కనిపిస్తుంది. యాహువే, యెహోవా, సర్వశక్తుడు, సర్వాధికారి, ఇంకా చాలా రకాల సైన్యములకు అధిపతి, ఆయన పేరు, ఇవన్నీ పదాలు కనిపిస్తూ ఉంటాయండి. కానీ కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత దేవుడి గురించి రాయబడిన మాట ఏంటి అని అంటే తండ్రి, నా తండ్రి, పరలోకమందున్న తండ్రి. చూశారు? ఎక్కడ చూడు ఆ పదాన్ని ఎంత గొప్పగా రాశాడంటే కొత్త నిబంధనలో యేసుప్రభు దేవుడిని ఏమని పిలిపించాడంటే తండ్రి. యేసుప్రభు అలాగే ప్రార్థన చేయమన్నారు, మనను కూడా అలాగే పిలువమని చెప్పాడు. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? తండ్రి అనే పదం, ఆ బంధం చాలా విలువైనది కాబట్టే ఆ పదాన్ని, ఆ బంధాన్ని మనకు నేర్పించడానికేనండి కొత్త నిబంధన మొత్తంలో దేవుడు ఏమై ఉన్నాడంటే తండ్రి, ఇంకేం లేదు. తండ్రి. పాత నిబంధన గ్రంథంలో దేవుని శక్తి సామర్థ్యాలు రాయబడతాయి. ఏమండి? పాత నిబంధన గ్రంథంలో దేవుడి పేరు కాస్త కూస్త ప్రస్తావన చేయబడ్డది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి బంధాన్ని రాశాడు తప్ప ప్రేమనే రాశాడు తప్ప ఆయన శక్తిని, ఆయన బలాన్ని రాయలేదండి. దానికి మించిన బలం ఏముంది? దానికి మించిన శక్తి ఏముంది? ఎప్పుడు దేవుడు అంటే ప్రేమ. ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు ఎవరికి చెప్తున్నా అంటే తల్లిదండ్రులు గౌరవించే వరకు చెప్తున్నాను నేను. చీపుగా మాటల వరకు నేను చెప్పట్లేదు, అవి పెద్దగా రుచించే మీకు. ఏమంటే తల్లిని తండ్రిని గౌరవించే వారికి చెప్తున్నాను. నీ తండ్రిని, నీ తల్లిని నువ్వు ఎంత గౌరవిస్తున్నావో, తండ్రి అంటే ఎమోషనల్ అని నువ్వు ఎలా అనుకుంటున్నావో, తండ్రి అంటే ఇస్ అ లవ్ అని నువ్వు ఎలా అనుకుంటున్నావో, దానికి మించింది ఒకటి ఉంది. ఆయనే మన తండ్రి, దేవుడు. గట్టిగా తెలుసో తెలియదో, భూమి మీద ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టకమన్నాడు. తండ్రి అనే పదానికి పరిపూర్ణ అర్హుడు ఎవరో తెలుసా? దేవుడు అండి. నిజంగా దేవుడే. ఆయన మనం ప్రేమించే విధానం, ఆయన మన కోసం ఆలోచించే విధానం, ఆయన మన మేలు కొరకు ఇప్పటికీ ఆలోచించే విధానం, మనల్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి, ఎలాగైనా సరే మనందరినీ మృత్యు నుంచి తప్పించాలి, పాపం నుంచి తప్పించాలి, నరకం నుంచి తప్పించాలని ఆయన చెయ్యని ప్రయత్నం లేదు తెలుసా? ఈ తండ్రి నీకు అర్థమైతే, ఈ తండ్రి ఎమోషన్ నీకు అర్థమైతే, ఈ బాండింగ్ కనుక నువ్వు విలువనిస్తే, దీనికంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ తండ్రి ప్రేమ, ఈ ఎమోషనల్ ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు అనుకుంటే, ఆ దేవదేవుడు పరమతండ్రి ఉన్నాడు చూసారా, ఆయన నుంచి వచ్చిందండి ఇదంతా. కొత్త నిబంధన పరిభాష అంతా అదే, తండ్రి, తండ్రి, తండ్రి. దేవుణ్ణి ఏమని పిలువమని చెప్పిందంటే తండ్రి. ఇది చెదిరిపోని ఎమోషనల్. ఏమండి? ఇది మరోబడిన ఎమోషనల్. గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని పిల్లారా, తండ్రి అనే బంధం నీకు అర్థమవుతుంది చూసావా? ఇగో దీనికంటే అసలు దీనికి మూలం ఏంటి అని అంటే అగో ఆ పరమ తండ్రి. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లారా? తండ్రి అనే దానికి పరిపూర్ణ అర్హుడు అని ఎందుకు అంటున్నానంటే, ఈ తండ్రులు వేరులేండి, ఈ తల్లులు వేరు. కొద్దిమందికి చెప్తున్నాను, నువ్వు తండ్రి అని ఎప్పుడో పిలువబడతావు? ఆ ఎమోషనల్ ఉంటేనే కదా నీ కూతురో, నీ కుమార్తెనో, నీ కొడుకో, ఎవరో ఓరి పట్ల ఈ ఎమోషన్ అనే బంధం నీకు ఉంటేనే నువ్వు తండ్రి అవుతావు, ఇది ఉంటేనే నువ్వు తల్లి అవుతావు. లేకపోతే కొత్త నిబంధన పరిభాష వేరు, కన్నందుకు మాత్రమే కాదు. ఏమండి? కొత్త నిబంధన పరిభాష వేరు. పౌలు గారు కూడా తండ్రి అని పిలువబడ్డాడు. తిమోతిని నా కుమారుడా అన్నాడు. ఆయన అనిమేరుడు అయిన పెడిన తర్వాత తండ్రి ఎలా అవుతాడు అని కొంతమంది ప్రశ్న వచ్చింది. కొత్త నిబంధన పరిభాష వేరు, అది గొప్పది. దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా మేధస్సు కావాలి. ఏమండి? రైట్. ప్రియ దేవుని పిల్లారా, తండ్రి అన్నదానికి ఏంటంటే ఆయన అంతే, ఆయన తండ్రి. మనం పాపం చేసినప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు చూసావా, ఆయన తండ్రి. మన అన్యాయం చేసి ప్రతిరోజు యేసుప్రభుని సిలువ వేస్తున్నప్పటికీ కూడా మనల్ని సహిస్తున్నాడు చూసారా, ఆయన మన తండ్రి. ఆయన తండ్రి అనడానికి 100% కరెక్టే. మరి నువ్వు ఆయన వారసుడు అనడానికి కరెక్టేనా? ఆ పదాన్ని పిలవడానికి కరెక్టేనా? నువ్వు గుర్తుపట్టుకో. ఏమండి? ఎవరు లేరు అనుకో, నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు. నాకు ఎవ్వరు లేరండి అనుకో, నీకు తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు. మనం అనాథలం కాము. నాకు ఎవ్వరు లేరండి, ఆ మాట తప్పు, నీకు బైబిల్ అర్థం కావట్లేదు. నీకు తండ్రి ఉన్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు, ఆయన జీవం కలిగిన వాడు. ఏమండి? ఆయన మరణం లేనివాడు. ఆయన తండ్రి అని మనం పిలవగలం, పక్కా, అది 100%, అందులో ఎటువంటి సంకోచం లేదు. కానీ నువ్వు కుమారుడుగా ఉండగలవా ఆయనకు?
నువ్వు వారసుడిగా ఉండగలవా ఆయనకు, గుర్తుపెట్టుకో. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి అందరికీ మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మన దేవుడు తండ్రి అని మాత్రం మర్చిపోకండి. నువ్వు ఆయన తండ్రి అని పిలవచ్చు, కానీ నేను కుమారుడుగా ఉండగలుగుతున్నానా అని తప్పిపోయిన కుమారుడు ఉన్నారు చూశారా, ఆయన తప్పిపోయి రియలైజ్ ఇచ్చాడు. అలా నువ్వు రాగలవా, నేను రాగలనా అని తండ్రి తప్పిపోయినప్పటికి ప్రేమించాడు తండ్రి, తప్పిపోయినప్పటికి కూడా ఆయన క్షమించాడు తండ్రి. నేటికి మా యేసు దేవుడు అలాగే చేస్తున్నాడు మన పట్ల. కానీ ఇది మనం అర్థం చేసుకోవాలండి. ఆయన మన తండ్రి అని ఆయన మనసు అర్థం చేసుకొని తండ్రిని గౌరవించేవారిగా, తనని ప్రేమించేవారిగా, తండ్రికి విలువ తెచ్చేవారిగా మనం ఉండాలి. అప్పుడే మనం పుత్రుడు అవుతాము. దుఃఖాన్ని కలిగిస్తే మనం పుత్రులం కాలేము, ఏవండి వారసులం కాలేము. ఈ సందర్భాన్ని మర్చిపోకండి.